అడ్డుకునే హక్కు ఎవరికి ఉంది? మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహ చేసినప్పుడు ఆయన ఇంటి బయట కూర్చొని చెయ్యలేదా? ఆయన ఇంటి బయట ఎవరి పర్మిషన్ తీసుకొని చేశాడు మహాత్మా గాంధీ? ఈ రోజు నాకు పర్మిషన్ లేదు అంటున్నారే, మరి నాకు పర్మిషన్ లేకపోతే నన్ను మీరు అరెస్ట్ చేయాలి కదా? నా ప్రాపర్టీలో నేను కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని పోలీసులను అడుగుతున్నారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ పోలీసులను పనులలాగా, జీతగాళ్లలాగా, నాయకుల్లాగా, కార్యకర్తల్లాగా వాడుకోవడం మానే. పోలీసుల ఏకపక్ష వైఖరి కూడా మానుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కున్న విలువ తగ్గించుకోకండి. మీ నెత్తిన, మీ టోపీ మీద ఏమి పెట్టుకున్నారో, మీరు బెల్ట్ ఎందుకు వేసుకున్నారో, మీకు ఆయుధాలు ఎందుకు ఇచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజలైతే మీరు సేవ చేస్తున్నది ఎవరికో ఆలోచించుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉన్న మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉంది. మళ్లీ హెచ్చరిస్తున్నాం, వైఎస్ఆర్ తెలంగాణలో ఉప్పొంగే అభిమానాన్ని మీరు ఆపలేరు. త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కేసీఆర్ నియంత పాలన పోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఇదే రోజు ఏ రోజైతే కేసీఆర్ తెలంగాణ ఉనికి నాకు అవసరం లేదు అని తెలంగాణను తన పార్టీలో నుంచి తీసేశాడు, ఇదే రోజే కేసీఆర్ పతనానికి నాంది. మళ్లీ చెప్తున్నాం, మా పార్టీ వాళ్ళను సిటీలో మొత్తానికి అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ లో మా పార్టీ వాళ్ళను అరెస్ట్ చేశారు. అందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నా ప్రాపర్టీలో నేను ఆమరణ దీక్ష చేసుకుంటున్నాను, చేసుకోనివ్వాలి. లేకపోతే ఇక్కడే రోడ్డు మీద కూర్చొని చేస్తానని కూడా హెచ్చరిస్తున్నాం. ఏ రోడ్డునైతే మీరు బ్యారికేడ్ చేసి ట్రాఫిక్ ను మొత్తం ఆపేశారో ఆ రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే బీజేపీ వల్ల నిజమైన థ్రెట్ కేసీఆర్ కు లేదు కాబట్టి, బీజేపీ వాళ్ళకున్న ఆదరణ లేదు కాబట్టి కేసీఆర్ గారికి అర్థమైంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ప్రజలలో